నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్ తర్వాత ఒక సాంకేతికతతో ప్రొఫెషనల్ కోర్సులు చదవాలి అనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ అండ్ హైదరాబాద్ క్యాంపస్లో అనేక రకాల కోర్సుల్ని అందిస్తున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకి అనుగుణంగా బీసీఏ, ఎంసీఏ వంటి మంచి ప్రోగ్రామ్స్ అందిస్తోంది యూనివర్సిటీ. సో విద్యార్థుల్లో స్కిల్స్, నైపుణ్యాన్ని పెంపొందించేలా అండ్ మెయిన్గా ఇండస్ట్రియల్ నీడ్స్, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న బీసీఏ, ఎంసీఏ కోర్సుల వివరాలు, వాటి ద్వారా మరి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కేఎల్ యూనివర్సిటీ బీసీఏ, ఎంసీఏ విభాగాధిపతి, డిపార్ట్మెంట్ డైరెక్టర్ భగవాన్ గారు, హెడ్ ఉన్నారు మనతో పాటు. డాక్టర్ భగవాన్ గారు ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. ఈ బీసీఏ, ఎంసీఏకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ప్రోగ్రాంలో మీరు క్లారిటీ తీసుకురావచ్చు. సార్ నమస్తే అండి. నమస్తే పృథ్వీ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఇప్పుడు పిల్లలందరికీ పర్ఫెక్ట్ సీజన్. అవును సార్. వాట్ ఈస్ బీసీఏ, వాట్ ఈస్ ఎంసీఏ, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అవకాశం, ఎక్కడ ఫ్యాకల్టీ ఉంటుంది, రకరకాలుగా ఇప్పుడు ప్రతి ఇంట్లో డిస్కషన్ జరిగే టైం ఇది. సో ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో ఈ బీసీఏ, ఎంసీఏకి సంబంధించి అసలు ఎలా ఉంటుంది, ఒకసారి ఒక బ్రీఫ్గా ఇంట్రొడక్షన్ ఇస్తారా పిల్లలకి? మా కేఎల్ యూనివర్సిటీ అందించే డిగ్రీ లెవెల్ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి, బీసీఏ అంటాము. ఇది అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అనమాట. 3 years డ్యూరేషన్ ఉంటుంది. ఈ బీసీఏ కోర్సులో మేజర్గా మేము అందించే డొమైన్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ రెలవెంట్గా ఉంటాయి. అంటే ఈ రోజున ఇండస్ట్రీలో మనం చూసుకుంటే యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ ఉంది, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే యొక్క సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి మేజర్ డొమైన్స్ ఏవైతే ఇండస్ట్రీలో ఈ రోజున ప్రాజెక్ట్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవే రెలవెన్స్తో మా యొక్క అకాడమిక్ స్ట్రక్చర్ డిజైన్ చేసి మా డిపార్ట్మెంట్ యొక్క బీసీఏ కోర్సెస్లో ఈ యొక్క కరికులంని మేము ఇంక్లూడ్ చేసి స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా ఇక్కడ మేము ఈ యొక్క బీసీఏ కోర్సుని స్టూడెంట్కి ప్రొవైడ్ చేసేటప్పుడు ఏవైతే రీజనల్ నీడ్స్, గ్లోబల్ నీడ్స్, అలాగే యొక్క నేషనల్ నీడ్స్, ఇంటర్నేషనల్ నీడ్స్ అనేవి ఉంటాయో అవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకుని మా యొక్క టెక్నికల్ ఎక్స్పర్ట్స్, అంటే మాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే మాకు కాంటాక్ట్లో ఉంటాయో, మా యొక్క ఎంఓయూస్తో మాతో ఉంటాయో ఆ ఇండస్ట్రీస్ యొక్క ఎక్స్పర్టైజ్తో మేము ఒక కోర్సెస్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ని తెలుసుకుంటాం ముందుగానే. అదేవిధంగా ఏవైతే ఫ్యూచర్లో నెక్స్ట్ 5 to 10 years ఏదైతే ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ టెక్నాలజీస్ ఉంటాయో ఆ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని మేము ముఖ్యంగా ఈ యొక్క బీసీఏ కోర్సులో ఇంక్లూడ్ చేస్తామండి. సో ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ రెలవెన్స్ యొక్క కరికులం అనేది, అకాడమిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుందో మా యొక్క బీసీఏ కోర్సులో, ఆటోమేటిక్గా మా స్టూడెంట్స్ ఎవరైతే బీసీఏ కోర్సును చూస్ చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఇండస్ట్రీలో ఐటీ, ఎస్పెషల్లీ మాకు బీసీఏ కోర్సులో ఉండేవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఇది, అన్నీ కూడా జాబ్స్ అన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఐటీ సెక్టర్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ ఆటోమేటిక్గా ఐటీ సెక్టర్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ యొక్క బీసీఏ కోర్సులో అడ్మిట్ అవ్వాల్సిన వారు కంపల్సరీగా ఇంటర్మీడియట్ 10+2 లెవెల్లో ఏ స్ట్రీమ్లో వారు ఈ యొక్క ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది వస్తుంది బీసీఏ కోర్స్కి. సో దట్ ఏంటంటే దే కెన్ చూస్ ద బీసీఏ కోర్స్ ఎట్ అవర్ క్యాంపస్ అండి. అలాగే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఈ యొక్క బీసీఏ కోర్సు, అలాగే మాస్టర్ లెవెల్లో అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మేము ఎంసీఏ కోర్స్ అండి, అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాము. కొంచెం హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్పోర్టేషను, అలాగే ఇంకోటి ఏంటంటే హై లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్ ఓరియంటెడ్ కరికులం అనేది కూడా ఈ యొక్క ఎంసీఏ కోర్సులో మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే మైక్రో లెవెల్లో కొంచెం డీపర్ నాలెడ్జ్తో సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట, నెక్స్ట్ లెవెల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కంపారిటివ్లీ బీసీఏ. సో దట్ ఏంటంటే ఈ మాస్టర్ లెవెల్లో మేము అందించే ఈ కోర్సు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటాము. అయితే ఏంటంటే మనం ఇప్పుడు చూద్దామండి ఆ డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు ఈ సెషన్లో. అయితే ఏంటంటే 10+2 కంప్లీట్ చేసిన వారు, అంటే ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్లో కంప్లీట్ చేసినప్పటికీ కూడా వారు బీసీఏ కోర్సును చూస్ చేసుకోవచ్చు. అంటే మినిమం 55%, 60% యొక్క పర్సంటేజ్తో ఎవరైతే పాస్ అవుతారో, అలా సిజిపిఏ అరౌండ్ 6 అండ్ ఎబో ఎవరైతే వారు సాధిస్తారో ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ స్ట్రీమ్లో అయినా సరే, బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, అలాగే ఇంకా ఏవైనా అదర్ బ్రాంచెస్ ఆఫ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఈ బీసీఏ కోర్సును చూస్ చేసుకోవచ్చు అండి. జనరల్గా మ్యాథ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వస్తే మ్యాథ్స్ అంత ఈజీ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు,
రాకపోతే దాని అంత టఫ్ సబ్జెక్ట్ కూడా ఇంకోటి ఉండదు. అవును. అది తెలుసు. మరి బైపీసీ వాళ్ళు కూడా బీసీఏకి ఎట్లా వస్తారు, చూస్ చేసుకుంటారు? అంటే ఇందులో కూడా మ్యాథ్స్ ఉంటుంది కదా, భయపడతారు కదా చాలా మంది, వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహా ఇస్తారు? బీసీఏ కోర్స్ అంటేనే అది కంప్యూటర్ సైన్స్ కోర్స్ అండి. ఇట్స్ ఏ ప్యూర్లీ టెక్నికల్ కంప్యూటర్ సైన్స్ కోర్సు. ఇక్కడ ఏంటిదంటే జనరల్గా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ లేదా నాన్ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మ్యాథమెటిక్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా చాలామందికి భయం ఉంటుంది, అంటే ఓ ఫియర్ అనేది ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేది. అయితే ఇక్కడ మేమేం చేస్తామంటే మా బీసీఏ కోర్సులో ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ రీజనింగ్కి అవసరమైన మ్యాథమెటిక్స్ అవసరమో ఆ మ్యాథమెటిక్స్ని మాత్రమే మేము ఇంక్లూడ్ చేస్తాము. అంటే కొంత స్టాటిస్టికల్ అప్రోచ్ అనేది ఉంటుందన్నమాట మా యొక్క బీసీఏ కోర్సెస్లో. అంటే ఈ 3 ఇయర్స్లో చదివే కోర్సెస్లో మేము ప్యూర్ మ్యాథమెటిక్స్ అనేది ఉండదండి. ఏదైతే ప్రాబ్లమ్ సాల్వింగ్కి అలాగే అనలిటికల్ థింకింగ్కి అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వేషన్కి అవసరం అవుతుందో ఆ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ని ఇలాంటి మ్యాథమెటిక్స్ని మాత్రమే మేము ఇంక్లూడ్ చేస్తాము. అలాగే స్టాటిస్టికల్ అప్రోచ్ కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున మనం కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలంటే తప్పనిసరిగా స్టాటిస్టిక్స్ అనేది అవసరము. సో కాబట్టి స్టాటిస్టికల్ మెథడాలజీస్ అనేవి కొంత ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. స్టాటిస్టికల్ మ్యాథమెటిక్స్ అనేవి చాలా ఈజీ ఎవరికైనా. జనరల్గా బిలో 10th క్లాస్ లెవెల్లోనే స్టాటిస్టికల్ మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడున్న కరికులమ్స్లో స్టూడెంట్స్కి. ఇక బీసీఏ లెవెల్లో అనేది చాలా సింపుల్ మ్యాథమెటిక్స్తో మేము రన్ చేస్తామండి. అంటే బైపీసీ అయితే 2 ఏళ్ళు వాళ్ళు దూరం అయిపోతారు కదా మ్యాథ్స్కి. అవునండి. సో కష్టం కాదు అని అంటారా? నో ప్రాబ్లం అంటారా బైపీసీ వాళ్ళు చేరినా కూడా? అసలు ఏ కష్టం ఉండదండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మా క్యాంపస్కి వచ్చేసరికి మా డిపార్ట్మెంట్ని ఏం చేస్తామంటే మా డిపార్ట్మెంట్లో ఎవరైతే బీసీఏ కోర్సుని మా దగ్గర చూస్ చేసుకున్నారో అందరు స్టూడెంట్స్కి కూడా వాళ్ళు బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఇంకా ఏదైనా అదర్ స్ట్రీమ్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా మేము బ్రిడ్జ్ కోర్స్ అనేది రన్ చేస్తామండి. అరౌండ్ 3 వీక్స్ మోర్ దాన్ 20 డేస్ మేము ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ని రన్ చేస్తాం. ఏం సార్ అది చెప్తారా బ్రిడ్జ్ కోర్స్ అంటే? ఎస్ సార్. ఆ బ్రిడ్జ్ కోర్స్లో ఏం జరుగుతుందంటే ఏవైతే మ్యాథమెటిక్స్ని అలాగే స్టాటిస్టిక్స్ని ఇందాక చెప్పానో ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ని, ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ని, స్టాటిస్టిక్స్ని కూడా కంప్యూటర్ సైన్స్లో ఏ విధంగా అయితే అప్లై చేస్తామో ఏ విధంగా అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి ఈ యొక్క స్టాటిస్టిక్స్ అలాగే మ్యాథమెటిక్స్ యూస్ఫుల్ అవుతాయో ఆ పర్టికులర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద మ్యాథమెటికల్ అప్రోచెస్, స్టాటిస్టికల్ కంప్యూటేషన్స్ అనేవి మేము టీచ్ చేయడం జరుగుతుందండి స్టూడెంట్స్కి స్టార్టింగ్ లెవెల్లోనే. అంటే వారు కోర్స్ సూట్ చేసుకోగానే ఒక 3 వీక్స్ ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ కోర్స్ని వారు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసుకోగలుగుతారో ఇక ఈ అకాడమిక్ స్ట్రక్చర్ అంటే బీసీఏ కోర్స్ స్టార్ట్ అయినప్పుడు 3 ఇయర్స్లో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఆ మ్యాథమెటిక్స్ని కావచ్చు అలాగే ఆ స్టాటిస్టిక్స్ కావచ్చు వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు మా దగ్గర. కాబట్టి ఈ బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి కొంచెం భయాలున్నా సందేహాలున్నా ఎస్ సార్ రైట్లీ యూ మెన్షన్ సార్. ఈ 3 వీక్స్లోనే ఆ బ్రిడ్జ్ కోర్స్లో ద అవుట్కమ్ ఆఫ్ ద బ్రిడ్జ్ కోర్స్ ఏంటిదంటే మా దగ్గర కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ కూడా అటైన్ అవ్వాలండి. అంటే మ్యాథమెటికల్గాను అలాగే ఫండమెంటల్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోనూ అతను డెఫినెట్గా అటైన్ అవ్వాలి. అంటే ఆ అవుట్కమ్కి రీచ్ అవ్వాలి. అప్పుడే మేము ఆ స్టూడెంట్కి ఈ యొక్క బీసీఏ కరికులంని స్టార్ట్ చేస్తాం. రైట్ సార్. ఇక బీసీఏ కోర్సులో ఉండే కీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏంటి? అసలు బీసీఏ చేస్తే ఆర్ ఎంసీఏ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? రైట్ నౌ అందరము రేపు ఫ్యూచర్ ఏంటి అనేది మన ఫస్ట్ క్వశ్చన్. ఏం చేస్తున్నాం అనేది ముందు అయితే అది ఉంటేనే మనకు కనిపిస్తేనే మనకు ఎక్కడికైనా వెళ్తాం, డబ్బు ఎంతైనా సరే పెడతాం, ఇబ్బందులను పడతాం, లేదంటే ఏదో ఒకటి కోర్సు కష్టమైనా పడతాం. సో బీసీఆర్ ఎంసీఏ తర్వాత ఎలాంటి అవకాశాలు మనకు లభిస్తాయి? ఎస్ సార్. మా బీసీఏ కోర్సులో వచ్చేసరికి ఏంటంటే ఎస్పెషల్లీ మా క్యాంపస్లో ఈ బీసీఏ కోర్స్ అనేది ఇక్కడ మన విజయవాడ క్యాంపస్లోనూ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్లో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బీసీఏ ఎంసీఏ కోర్స్ని. సో ఈ బీసీఏ ఎంసీఏ కోర్సెస్ని మేము మేజర్గా ఫోకస్ చేసింది ఏంటంటే ఐటీ సెక్టార్ కోసం మేము వీటిని ఫ్రేమ్ చేసాం సార్. ద సిలబస్ ఆఫ్ ది బీసీఏ కోర్సు అలాగే ఎంసీఏ కోర్సెస్ అన్నీ కూడా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఏఐ ఫ్లేవర్తో ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డేటా సైన్స్ తీసుకున్నా, ఏఐ తీసుకున్నా, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకున్నా, సైబర్ సెక్యూరిటీ తీసుకున్నా కూడా ఈ ప్రతి స్ట్రీమ్లోనూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కేస్ స్టడీస్ని అలాగే ఏఐ యొక్క ఇంటెన్సిటీని మేము యాడ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీ చూస్తుంటే చాలా మటుకు అంటే మా మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ అందరూ కూడా ఏఐకి కన్వర్ట్ అయిపోతున్నారు, ఏఐ టూల్స్ని యూస్ చేస్తున్నారు. సరే ఇప్పుడు దీనికి ఏఐకి
ఖచ్చితంగా కనెక్షన్ ఉంటుందా జనరల్గా ఇప్పుడు అన్నిటికీ ఏ గురించి మాట్లాడుతున్నారు కదా. అవును సార్, ఇక్కడ మా కోర్సెస్లో మీకు ఇందాక చెప్పినట్టుగా ప్రతి స్పెషలైజేషన్ ఏదైతే ఐటీ సెక్టార్లో ఈ రోజున ప్రాజెక్ట్స్ ఉన్నాయో లేదా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ ప్రతి పర్టికులర్ డొమైన్కి కూడా మేము ఏం చేస్తున్నాం అంటేనండి, మా కోర్సెస్లో ఏఏ అనే సబ్జెక్ట్ యొక్క కేస్ స్టడీస్ని ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఏఐ సబ్జెక్ట్స్ ఉంటాయి మేజర్గా, ఆ ఏఐ సబ్జెక్ట్స్లోనే అలాగే ఏవైతే నాన్ ఏఐకి సంబంధించిన స్పెషలైజేషన్స్ కొన్ని ఉంటాయి, లైక్ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే డేటా సైన్స్ అనుకోవచ్చు, లేదా క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, వాటిలో కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క కేస్ స్టడీస్ని ఇంక్లూడ్ చేయడం ద్వారా అంటే ఇంటిగ్రేషన్ అనమాట. ఓవరాల్గా ఏంటిదంటే ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ ది రిమైనింగ్ కోర్సెస్ అనేది మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నామండి. సో దట్ ఏంటంటే రేపు స్టూడెంట్ అనేవాడు ప్లేస్మెంట్ కంపెనీస్ వచ్చినప్పుడు ఈజ్ వెరీ ఈజీలీ ఈజ్ విన్నింగ్ ద జాబ్స్ ఇన్ ప్లేస్మెంట్స్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ఐటీ సెక్టార్స్. ఇక్కడ ఈరోజు మనం చూసుకుంటే బీసీఏ కోర్స్ అనేది హెచ్సిఎల్ కంపెనీస్, హెచ్సిఎల్ అలాగే టాప్ ఎంఎన్సీస్ మనకి డెలాయిట్, విప్రో, యాసెంచర్, ఇలా ప్రతి ఎంఎన్సీ కూడా బీసీఏ స్టూడెంట్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అలాగే మా క్యాంపస్లో ఈ బీసీఏ కోర్స్ని ఈ సంవత్సరం కూడా చాలామంది స్టూడెంట్స్ కాగ్నిజెంట్కి, అలాగే ఎస్ఏపి ల్యాబ్స్కి, డెలాయిట్, విప్రో, యాక్సెంచర్ ఇలా చాలా టాప్ ఎంఎన్సీస్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎన్ఎఫ్ఆ బీసీఏ చదివితే మనకి ఇక ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుందా ముందుకు, లేదంటే ఎంసీఏ ఖచ్చితంగా చదవాలా, ఎట్లాంటి పరిస్థితుల్లో ఎంసీఏ చదవాలి? ఎస్ సార్, 100% బీసీఏ చదివిన తర్వాత మా దగ్గర అయితే ఎంసీఏ చదవాల్సిన అవసరం ఉండదని చెప్తామండి. ఎందుకంటే మా దగ్గర బీసీఏ చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా అరౌండ్ 90% ప్లేస్మెంట్స్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంటే జాబ్స్ వస్తున్నాయి, ప్లేస్మెంట్స్కి వెళ్తున్నారు. బట్ కొంతమంది స్టూడెంట్స్కి వారి పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు యాక్చువల్గా హైయర్ స్టడీస్ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, మాస్టర్స్ చేయాలనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్సిటీ, స్ట్రాంగ్ డ్రీమ్ అనేది ఉంటుంది మైండ్లో. అలాంటి వారు మాత్రమే జనరల్గా మాస్టర్స్కి, ఎంసీఏకి వెళ్తుంటారు. బట్ మా దగ్గర ఏంటంటే అరౌండ్ 90% స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోతారండి, ఎందుకంటే జాబ్స్ వస్తాయి. అంటే మేము రన్ చేసే మా బీసీఏ అకాడమిక్ స్ట్రక్చర్తో వీ యాక్చువల్లీ అచీవింగ్ ఎవ్రీ ఇయర్ వెరీ టాప్ ప్లేస్మెంట్స్ అండి. దిస్ ఇయర్ ఆల్సో విత్ బీసీఏ అరౌండ్ 15 lakhs మ్యాక్సిమం ప్యాకేజ్ మా స్టూడెంట్స్కి వచ్చిందంటే మీరు ఈజీగా మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు అసలు, అంటే హౌ ద బీసీఏ కోర్స్ అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ అంటే గ్రేట్ సార్, యా ప్లీజ్ కంటిన్యూ. సో అలాగే ఏంటంటే ఎంసీఏ అనేది ఏంటంటే మాస్టర్ లెవెల్ అని చెప్పుకున్నాం ఇందాక, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. జనరల్గా కొంతమందికి ఏంటంటే ఈ డిఫరెన్స్ ఏంటి అసలు బీసీఏకి ఎంసీఏకి డిఫరెన్స్ ఏంటనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే జనరల్గా బీసీఏ మా దగ్గర బీసీఏ చదివిన స్టూడెంట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద పొజిషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి ఐటీ ఇండస్ట్రీలో, లేదా వెబ్ డెవలపర్ కింద వస్తుందండి, లేదా ఐటీ అనలిస్ట్ అంటారు, లేకపోతే సాఫ్ట్వేర్ అనలిస్ట్ అంటారు, లేదా డేటా సైంటిస్టు, ఇలాంటి రోల్స్లో వెళ్ళి తను యాక్చువల్గా ఐటీ సెక్టార్లో జాబ్స్ని విన్ అవ్వటం జరుగుతుందండి. అయితే ఎంసీఏకి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం మైక్రో లెవెల్లో స్టడీ అనేది ఉంటుంది కాబట్టి అకాడమిక్ స్ట్రక్చరు ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్ అనేవాడు ఐటీ సెక్టార్లో జనరల్గా సీనియర్ లెవెల్లో పొజిషన్స్ని హోల్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందండి. అంటే టీమ్ లీడర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, అట్లా ఈ కంపెనీలోనే మంచి పొజిషన్స్ని అతను క్రాక్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుందండి ఎంసీఏ. అంతగా అదే మేజర్గా ఇక్కడ మనకి డిఫరెన్స్ కనబడుతుంది. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ బీసీఏ కానీ ఎంసీఏ కానీ ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ రోజున మేము ఐటీ గేట్వేస్ కోర్సెస్ కింద మేము డిజైన్ చేయడం జరిగింది. అందుకనే ఏంటంటే మా దగ్గర బీసీఏ చదివిన, ఎంసీఏ చదివిన డెఫినెట్గా ఐటీ జాబ్ వస్తుంది అనేది మేము ఆల్రెడీ ప్రూవ్ చేయడం జరిగింది. దేశాల్లో కూడా అవకాశాలు ఉంటాయా బీసీఏతోనే? ఉంటాయి సార్, బీసీఏతో కూడా మా దగ్గర మీకు గ్లోబల్ ప్లేస్మెంట్స్ని కూడా మేము బీసీఏ అండ్ ఎంసీఏతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ రోజున. అంటే మా దగ్గర ఏంటంటే ఫారిన్ లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ ఫారిన్ అరౌండ్ 35 లాంగ్వేజెస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్కి, లైక్ జపనీస్, అలాగే జర్మన్ లాంగ్వేజెస్ ఇలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెంచ్, ఇలా ప్రతి ఫారిన్ లాంగ్వేజ్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో ఆ స్టూడెంట్స్కి ఎవరైతే ఈ యొక్క ఫారిన్ లాంగ్వేజెస్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వారు కూడా ఈ యొక్క లాంగ్వేజెస్ని నేర్చుకుని అందులో వారు పాస్ అయ్యి ఆ సర్టిఫికేషన్స్ తెచ్చుకుని ఆ పర్టికులర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కూడా మాకు వచ్చే ప్లేస్మెంట్స్ ద్వారా మాకు కూడా గ్లోబల్ కంపెనీస్ కొన్ని మాకు టైఅప్స్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ఎవరి ఇయర్ వస్తుంటాయి గ్లోబల్ ప్లేస్మెంట్స్, వాటిలో కూడా మా స్టూడెంట్స్ ప్లేస్ అవడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే మా బీసీఏ స్టూడెంట్స్ కావచ్చు, ఎంసీఏ స్టూడెంట్స్ కావచ్చు, ఎందుకు ఇంత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటారనేది మేము ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. మేజర్గా ఏంటంటే బీసీఏ స్టూడెంట్స్ని తీసుకున్నప్పుడు అతను మినిమం
మినిమం 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాల్సిన అవసరం వస్తుందండి. అంటే యాజ్ ఫర్ అవర్ అకాడమిక్ పాలసీ ఏంటంటే ప్రతి BCA స్టూడెంట్ కూడా 2 గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేయాలి. అంటే అతను సైబర్ సెక్యూరిటీలో అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, క్లౌడ్ కావచ్చు, అతను చూస్ చేసుకున్న స్పెషలైజేషన్ బట్టి డెఫినెట్గా హీ హ్యాస్ టు హీ హ్యాస్ టు పాస్ టు గ్లోబల్ సర్టిఫికేషన్స్ అండి. దెన్ ఓన్లీ ఏంటిదంటే అతనికి మా డిపార్ట్మెంట్ మా క్యాంపస్ ద్వారా BCA డిగ్రీని అవార్డ్ చేయడం జరుగుతుంది. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ స్టూడెంట్స్కి ఎక్కడ ఉపయోగపడతాయంటే రేపు ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇతను ఎప్పుడైతే గ్లోబల్ సర్టిఫైడ్ అయ్యాడో ఒక స్టూడెంట్ ఆటోమేటిక్గా కంపెనీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో బేసిక్ లెవెల్లో కావచ్చు, అడ్వాన్స్డ్ లెవెల్లో కావచ్చు, ఆ రిక్వైర్మెంట్స్ని స్టూడెంట్ మా స్టూడెంట్ ఈజీగా క్రాక్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ని చాలా ఈజీగా మా వారు అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేవి ఒక ఇండస్ట్రీలో చాలా కీ రోల్ ఈ రోజున ప్లే చేస్తున్నాయి మనం చూస్తూ ఉంటే. సో దట్ ఏంటంటే మా స్టూడెంట్స్ ఎప్పుడైతే BCAలో కానీ MCAలో కానీ యొక్క గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తున్నారో ఆటోమేటిక్గా వారికి మంచి ప్లేస్మెంట్స్ అనేవి IT సెక్టార్లో దొరుకుతున్నాయండి. రైట్ సార్, ఇంతకీ మరి ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీకి BCA కానీ MCA కానీ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అడ్మిషన్స్ ఎలా ఉన్నాయి, ఇయర్ బై ఇయర్ ఎలా ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ మెరిట్ స్టూడెంట్స్కి ఏమైనా స్కాలర్షిప్ కానీ ఇంకేమైనా సౌకర్యాలు ఉన్నాయా? ఎస్ సార్, BCA కానీ MCA కానీ మా దగ్గర అడ్మిట్ అవ్వాలనుకున్న వారు, అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వారు ఇప్పుడు మా క్యాంపసెస్లో విజయవాడ అలాగే హైదరాబాద్ క్యాంపస్లో మన 26th నుంచి ఈ యొక్క 30th ఏప్రిల్ వరకు కూడా కౌన్సిలింగ్ జరుగుతుందండి సెంటర్స్లో. సో అన్ని క్యాంపస్లో కూడా ఈ 26 నుంచి 30th వరకు ఎవరైతే వస్తారో స్టూడెంట్స్ BCA అడ్మిషన్ తీసుకోదలిచిన వారు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయాలి. అలాగే MCA చూస్ చేసుకోవాల్సిన వారు తప్పనిసరిగా వారు డిగ్రీ కంప్లీట్ చేయాలి. మినిమం ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటే వారికి ఇక MCA అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇక్కడ BCA కానీ MCA కానీ అలాగే ప్రతి డిగ్రీ కోర్స్కి PG కోర్స్కి కూడా మా క్యాంపస్లో మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి ఉంటాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకున్నట్లయితే చాలా మాకు ఎంట్రన్స్ టెస్ట్లు కూడా మేము కండక్ట్ చేస్తుంటాము. ఇయర్లీ 2-3 టైమ్స్ మెరిట్ టెస్ట్లు కండక్ట్ చేస్తుంటారండి. ఇది మన ఎంట్రన్స్ టెస్ట్లు. ఆ ఎంట్రన్స్ టెస్ట్లు రాసిన వారు కూడా ఈ కౌన్సిలింగ్లో అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ రాయలేనప్పటికీ కూడా ఇప్పుడు BCAలో అడ్మిట్ అవ్వాలనుకున్న వారు వారి ఇంటర్మీడియట్ యొక్క గ్రేడ్ షీట్స్ని కనుక తీసుకొచ్చినట్లయితే 10th ఇంటర్ గ్రేడ్ షీట్స్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ సెంటర్స్కి అటెండ్ అయినట్లయితే వారు ఇంటర్మీడియట్లో సాధించినటువంటి యొక్క పర్సంటేజ్లు కావచ్చు, CGPA కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని మెరిట్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మా దగ్గర అరౌండ్ ప్రతి స్టూడెంట్ కూడా వారు జనరల్గా ఎక్కువగా మెరిటోరియస్ స్టూడెంట్సే మా దగ్గరికి వస్తుంటారు. దానివల్ల ఏంటంటే మాకు ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఎవరైనా కొంచెం లో స్టాండర్డ్ స్టూడెంట్స్ వచ్చినప్పటికీ కూడా మేము ఇచ్చే ట్రైనింగ్స్ కావచ్చు, అకాడమిక్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ని ఓవరాల్గా డెవలప్ అయ్యే విధంగా మా BCA కోర్స్ కానీ MCA కోర్సెస్ కానీ అలాగే మిగతా డిగ్రీ కోర్సెస్, ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు, PG కోర్సెస్ కావచ్చు, అన్నీ కూడా ఆ విధంగా స్టూడెంట్స్కి ఇన్కార్పొరేట్ చేసి నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటాయి. సో దట్ ఏంటంటే వారు చాలా ఈజీగానే వారు ఎంచుకున్న పర్టికులర్ డొమైన్లో వారు చూస్ చేసుకున్న కోర్సులో వారి డ్రీమ్స్ని అచీవ్ చేయడం జరుగుతుందండి. BCA MCA అందించే కోర్సులు అందించే యూనివర్సిటీస్ ఉన్నాయి, కాలేజెస్ ఎన్నో ఉన్నాయి. సో మన KLలోనే చేయడం వల్ల విద్యార్థి పొందే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి? మన దగ్గర ఉన్న ఆ సౌకర్యాలా లేకపోతే మీ ఫ్యాకల్టీ, మీ బలాలు ఏంటి? ఎందుకు మీ దగ్గరనే మేము చేయాలి? రైట్ సార్, మా దగ్గర BCA MCA అలాగే ఇంకా BSc యానిమేషన్ అండ్ గేమింగ్ ఉన్నాయి. అలాగే మిగతా అన్ని డిగ్రీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే మా దగ్గర ఈ కోర్సెస్ జాయిన్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఏ స్టూడెంట్ అయితే ఎర్లీగా కెరీర్ని IT సెక్టార్లో సాధించాలనుకుంటారో వారే మా క్యాంపస్ని చూస్ చేసుకుంటారు ఈ BCA కోర్సెస్కి, MCA కోర్సెస్కి. ఎందుకంటే ఇక్కడ మాకున్న అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే క్లాస్ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే టీచింగ్ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే ఫెసిలిటీస్ కావచ్చు, ఒక స్టూడెంట్కి ఏదైతే యాక్చువల్గా అతను డ్రీమ్తో మా దగ్గర అడ్మిట్ అవుతాడో ఆ పర్టికులర్ డ్రీమ్ని ఆ స్టూడెంట్ అచీవ్ చేసే విధంగా మా యొక్క అకాడమిక్ స్ట్రక్చర్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అలాగే ఈ యొక్క అకాడమిక్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ కానీ, అలాగే స్టూడెంట్స్కి ఇచ్చే ఇంటెన్సివ్ ఈ యొక్క అకాడమిక్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ, అలాగే ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ కానీ ప్రతిదీ కూడా స్పెషల్గా మేము స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మాకుండే క్లాస్ రూమ్స్ చాలా స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అలాగే క్యాంపస్ కూడా చాలా యాక్చువల్గా ఇక్కడ చూస్తే గ్రీన్ ఫీల్డ్స్ అంటారు. మాది విజయవాడ క్యాంపస్, వడ్డేశ్వరం క్యాంపస్ని గ్రీన్ ఫీల్డ్స్ అంటారు అనమాట. అంటే క్యాంపస్ చూస్తేనే మీకు అసలు అక్కడ చదవాలి అనే ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ. క్యాంపస్ కనుక ఒకసారి విజిట్ చేసినట్లయితే మీరు
డెఫినెట్గా ఒక డిగ్రీ అంటే అది బీసీఏ కావచ్చు లేదా ఎంసీఏ ఇలా ఏదైనా కోర్సు మా యూనివర్సిటీలో చేయాలి అనే ఒక కన్ఫర్మేషన్కి వచ్చేస్తారు క్యాంపస్ చూడగానే. ఎందుకంటే ఆ క్యాంపస్లో ఉండే యాక్చువల్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, అలాగే అక్కడ స్టూడెంట్కి కావాల్సిన అకాడమిక్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఒక లైబ్రరీ ఒక 24/7 వర్క్ చేస్తే డిజిటల్ లైబ్రరీ ఉంటుంది, సెంట్రల్ లైబ్రరీ మాకు ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే మనం చెప్పుకోవచ్చు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకుంటాం మేము ఎక్కడైనా. ఎందుకంటే మా క్లాస్ రూమ్స్ కానీ ల్యాబొరేటరీస్ కానీ, అలాగే నెక్స్ట్ మా ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ ఈజ్ ద అనదర్ మేజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ అండి. ఈ రోజున చూస్తే మోర్ దాన్ 1200+ ఫ్యాకల్టీ మా క్యాంపస్లో ఉన్నారు అంటే దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ అని మేము చెప్పుకుంటాం ప్రతి చోట. ఎందుకంటే హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు, అలాగే మంచి క్వాలిఫైడ్, అలాగే అందరూ కూడా 90% అబౌవ్ డాక్టరేట్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. అంటే బికాస్ హౌ ద సీనియర్ ఫ్యాకల్టీ ఆర్ జస్ట్ కీపింగ్ ద స్టూడెంట్స్ టు అచీవ్ దేర్ డ్రీమ్స్ అనేది మనం చెప్పుకుంటామండి. అలాగే వీటితో పాటు ఏంటంటే మాకు టెక్నికల్ క్లబ్స్ ఉంటాయండి. టెక్నికల్ క్లబ్స్ ఏం చేస్తాయంటే స్టూడెంట్ యాక్చువల్గా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి టెక్నికల్ క్లబ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అలాగే టెక్నికల్ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తుంటారు, మా స్టూడెంట్స్తో కండక్ట్ చేస్తుంటాము. అలాగే మాకు స్టార్టప్ కల్చర్ కూడా ఉందండి. అంటే మా దగ్గర చదివే స్టూడెంట్ కొంతమంది ఒక 5 to 10% స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు జాబ్ చేయకుండా వారే కంపెనీస్ స్టార్ట్ చేసే విధంగా కూడా మా దగ్గర ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి, స్టార్టప్స్ కల్చర్ ఉంది. అలాగే చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర ఎంటర్ప్రెన్యూర్గా కన్వర్ట్ అవుతూ ఉంటారు, వారే కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసి వారే ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు. ఇలా చూసుకుంటా ఉంటే మా యూనివర్సిటీలో మా కోర్సెస్ని ఆప్ట్ చేసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైతే వాళ్ళు కానీ వారి పేరెంట్స్ కానీ ఒక డ్రీమ్తో మా క్యాంపస్కి వస్తారో, మేము ఎడ్యుకేషన్తో పాటు వారి డ్రీమ్ సక్సెస్ అయ్యే విధంగా మేము మా ఫ్యాకల్టీ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వారు ఆ పర్టికులర్ డ్రీమ్స్ని అచీవ్ అయ్యే విధంగా మేము వర్కౌట్ చేయడం జరుగుతుందండి. అందుకే ఎప్పుడు కూడా మా దగ్గర డిగ్రీస్ చూస్ చేసుకున్న స్టూడెంట్ ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వటం అనేది మా క్యాంపస్ యొక్క మెయిన్ మిషన్ అండి. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.